హలో, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చైతన్య కుమార్ నేరల్ల. నేను ఒక మానసిక వైద్యుని. ఈరోజు మనం ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చింపబడే ఒక సంఘటన గురించి చర్చించుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక 13 ఏళ్ల వయసు పాప మీద ఒక 30 మంది దాకా దాదాపు అటాక్ చేసి ఆ పాపని శారీరకంగా హింసించి చాలా క్షోభ పెట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య తరచూ మనం వింటూ ఉన్నాం వార్తలలో. కారణాలు కొంచెం ఏముంటాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకటి, బాధితులు యూజువల్గా చిన్నపిల్లలే అయి ఉంటారు. ఎందుకంటే కొన్ని కారణాలు. ఒకటి, చిన్నపిల్లలు ఈజీగా ఎదుటి వాళ్ళని, కొత్త వాళ్ళని నమ్మే అవకాశాలు ఉంటాయి. తర్వాత, చిన్న వయసు వాళ్ళకి సరైన భద్రతా వాతావరణం లేకపోవడం. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరన్నా తోడు ఉంటున్నారా లేదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వస్తున్నారు, ఎవరన్నా సహాయంగా ఉన్నారా లేదా అనే ఒక భద్రతా వ్యవస్థను చిన్నపిల్లలలో నిర్లక్ష్యం చేయడం. తర్వాత, చిన్నపిల్లలు అనే వాళ్ళకి ఎదిరించే శక్తి అనేది ఉండదు. ఎదుటివాడు అవతల అటాక్ చేసే పర్సన్ పెద్దవాడు, బలవంతుడైనప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి ఆ శక్తి ఉండదు. ఇవి కొన్ని కారణాలు. తర్వాత, నేరస్తులైన వాళ్ళు అంటే ఇలాంటి వాటికి పాల్పడే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? మొదటిగా, ఎక్కువగా మత్తు పదార్థాలకి, ఇంటర్నెట్ అడిక్షన్కి, గ్యాంబ్లింగ్కి, వేరే వేరే వ్యసనాలకి లోనైన వాళ్ళకి ఇలాంటి విచిత్రమైన ఆలోచన, మానవత్వం కూడా కోల్పోయే విధంగా ఉన్న ప్రవర్తనలు, వ్యసనాలకు లోనైన వాళ్ళు ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత, సూపర్ ఈగో తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే మంచి చెడు నేర్పించే మన వ్యవస్థ మన జీవితంలో తక్కువగా ఉందనుకోండి. మంచి ఏంటి, చెడు ఏంటి, చేయొచ్చు చేయకూడదు అనే నేర్పరితనం చిన్నప్పటి నుంచి ఎవరికైతే వాళ్ళ జీవితంలో కుటుంబ వ్యవస్థగా, సొసైటీగా తక్కువగా నేర్చుకున్నాడు అనుకోండి, అతను ఇలాంటి వాటికి పాల్పడే అవకాశం ఉంటుంది. తర్వాత, ఒక పనిని, ఒక కోరికని మనం వచ్చినప్పుడు ఇది చేయాలా చేయకూడదా, ఇది సొసైటీ పరంగా లేదా నా పరంగా నేను తప్పు చేస్తున్నానా అనే ఒక ఇన్హిబిషన్ అనేది లేకపోవడం కూడా ఇలాంటి విపరీతమైన ప్రవర్తనకి కారణాలు అవుతాయి. ఇన్హిబిషన్ కోల్పోవడం అనేది కొన్ని మానసిక జబ్బులలో ఉంటుంది, కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్లో ఉంటుంది, కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్లో కూడా ఉంటుంది. అంటే ఫ్రాంటల్ లోబ్ అని మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఇన్హిబిషన్స్ అనేటివి పోతాయి. ఇలాంటివి కొన్ని నేరస్తులకే వీళ్ళ కారణాలు. వీటన్నిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత దాని గురించి అందరూ భయపడిపోయి చర్చించిపోయే కంటే కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న వయసు ఉన్న వాళ్ళ పిల్లలకి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ ఉన్న ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ దగ్గరలో వాళ్ళు వెళ్తున్నారా లేదా, ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా లేదా, తల్లిదండ్రులు అకంపెనీ చేస్తున్నారా లేదా, ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత, ఏం చూస్తున్నారు పిల్లలు, కంటెంట్, మొబైల్ ఎక్కువ యూసేజ్లో ఈ పార్న్ అడిక్షన్, ఈ మత్తు పదార్థాలకి బానిస అవ్వడము, ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళకి ఒక కంట్రోల్, నియంత్రణ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే టైం ప్రతి తల్లిదండ్రులు కేటాయించాలి. ఇవి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే మన పిల్లలు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారిని ఒకవేళ తప్పు ఆలోచన వచ్చినప్పుడు మనం ఎట్లా కరెక్ట్ చేయాలా అనే అవకాశం ఉంటుంది. సో అందరికీ చెప్పే సలహా ఏంటంటే, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎవరితో మెలుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ అలవాట్లు ఎలా వెళ్తున్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది అనేదాన్ని మీరు గమనించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. ఇది మనకు కొంచెం వరకు మనం చేతుల్లోనే మనం చేయగలిగింది. ఎలాగో తప్పు జరిగిన తర్వాత శిక్షించడానికి పాక్సో యాక్ట్ అని, పోలీస్ వ్యవస్థ అని, జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఎలాగో ఉంది. సో మన బాధ్యతగా ఒక పేరెంట్గా కానీ, ఒక ఇండివిజువల్గా కానీ మనం చేయగలిగింది ఏంటంటే ప్రాపర్ మానిటరింగ్. ఇదొకటి. తర్వాత, యూజువల్గా ఇలాంటి సంఘటనలు తెలిసిన వాళ్ళ సర్కిల్లోనే జరుగుతాయి. మనకు తెలిసినవాడో, మనకెవరో రొటీన్గా రోజు చూసేవాడు, మనకు కొంచెం దూరం బంధువు, ఇలాంటి వాళ్ళు ఉంటాయి. సో ఈ కనుదృష్టి యొక్క ఆలోచన విధానము అంటే అందరినీ అనుమానించాలని కాదు, కానీ బట్ ఒక కాషియస్గా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్.